కేసీఆర్ కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నవారందరూ జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు. నిజామాబాద్లో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోట్ల రూపాయలను నీళ్లలో పోశారని ఆరోపించారు. ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తా ఉందో దీంట్లో సస్యమరం ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈ రోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్పీ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వాడుతూ ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి వారు నానా ప్రయాసపడతా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ అధికారులను కోరుతా ఉన్నాను. 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. దేశ చరిత్ర ఇంత పెద్ద నేరం చేసినటువంటి మళ్ళీ చెప్తా ఉన్నా కేటీఆర్ కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పడపడి ఉండకపోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ లో పాలం పంచుకున్న ప్రతి రాజకీయ నాయకుడు జైలుకు పోవాల్సిందే.